రాష్ట్రంలో భారీ పెట్టుబడి లక్ష్యంగా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు పరిశ్రమలు ముందుకొచ్చాయి. తెలంగాణ రైజింగ్ సదస్సులో వీటిని ప్రకటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు 14 కంపెనీలు ముందుకొచ్చాయి. ఇక దీనిపై మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, మనం చూస్తున్నాం ఇటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి అసలు ఏ కంపెనీలు ముందుకొచ్చాయనుకోవచ్చు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులే లక్ష్యంగా నిర్వహిస్తున్నటువంటి రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు పెట్టుబడులు వెల్లువెత్తా ఉన్నాయి. దాదాపు ఇప్పటికే 14 కంపెనీలు 1,00,000 కోట్ల పెట్టుబడులకు ముందుకు రావడం జరిగింది. మరోపక్క 306 ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమవుతోంది ప్రభుత్వం. మొత్తం ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాల్లో కూడా దేశ విదేశీ కంపెనీలకు సంబంధించి దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటి వరకు అంటే ఈ రోజు నాటికి దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడుల అంగీకారానికి సంబంధించి పలు కంపెనీలు ముందుకొచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దీంట్లో అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరున్నటువంటి కంపెనీలు కూడా ముందున్నాయి. అయితే ప్రధానంగా ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి మౌలిక వసతులేంటి, తెలంగాణలో ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటి అన్న అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే విదేశీ కంపెనీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు దేశాలు సందర్శించిన నేపథ్యంలో కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. మరోపక్క ఇప్పుడు 4,500 పైగా కూడా ఆహ్వానితులను ఆహ్వానిస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళందరికీ ఆ ఇన్విటేషన్ కార్డులోనే తెలంగాణ లక్ష్యానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు పలు వివరాలు వెల్లడిస్తున్న నేపథ్యం. అయితే గతంలో తెలంగాణకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్లు చేస్తే ఎలాంటి ఏర్పాట్లు కల్పిస్తాం అంటే భూమితో పాటు మిగతా మౌలిక వస్తువులకు సంబంధించిన వ్యవహారం పైన కూడా రేపు జరిగే గ్లోబల్ సమ్మిట్ కూడా ఇదే అంశాన్ని వాళ్ళకు చెప్పబోతున్నారు. తర్వాత అనేక ఎంఓయూలు కూడా జరగబోతా ఉన్నాయి. ఇప్పటివరకే 1,00,000 కోట్ల పెట్టుబడులకు అంగీకారం తెలిసినట్టుగా తెలుస్తుంది. మనం చూసినట్టయితే ప్రధానంగా ఒక కీలకమైనటువంటి టీసీఎస్ ప్రపంచ దిగ్గజ సంస్థ అయినటువంటి టీసీఎస్ సంబంధించి 70,000 కోట్ల పెట్టుబడితో కూడా ఐటీ దిగ్గజమైనటువంటి ఆ టీసీఎస్ కూడా టీపీజీ హైపవర్ డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ముందుకు వచ్చింది. దాదాపు 70,000 కోట్ల రూపాయల పెట్టుబడిని ఇందులో పెట్టబోతోంది. ఇక హుందాయ్ మాత్రం కార్ల ఫ్యాక్టరీకి సంబంధించి 20 బయోగ్యాస్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఇక పూర్తిగా చూసినట్టయితే గుజరాత్లో జామ్నగర్లో ఏదైతే రిలయన్స్ గ్రూప్ ఏర్పాటు చేసినటువంటి వాంతారా పార్క్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో కూడా ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ కంపెనీ ముందుకు వచ్చింది. గుజరాత్ తరహాలోనే ప్రపంచ స్థాయిని ఆకర్షించేటువంటి వాంతారా జూ పార్క్ ఏదైతే ఉందో అలాంటి పార్కునే హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ గ్రూప్ ముందుకు వచ్చినటువంటి నేపథ్యం. ఈ ఎంఓయూకి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా రేపు జరిగేటువంటి డిసెంబర్ 9 గ్లోబల్ సమ్మిట్లో ఎంఓయూ చేసుకోబోతుంది రిలయన్స్ గ్రూప్. ఇక ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిలిం సిటీ ఏర్పాటుకు బాలీవుడ్ నటుడు ఎవరైతే ఉన్నారో అజయ్ దేవగన్ కూడా మరొక ఫిలిం సిటీ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడా ఒక ఫిలిం సిటీ ఏర్పాటు కూడా అజయ్ దేవగన్ ముందుకు రావడం జరిగింది. దానికి సంబంధించిన ఎంఓయూ కూడా రేపు గ్లోబల్ సమ్మిట్లో చేసుకోబోతున్నారు. ఇక ఐటీ ప్రత్యేక ప్రాధాన్యతలకు సంబంధించినటువంటి ఆ ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల్లో కూడా ఏఐ యూనివర్సిటీ ప్రపంచం మొత్తాన్ని కూడా ఇప్పుడు ఏఐ టెక్నాలజీ సంబంధించి కూడా అంత ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందో దానికి సంబంధించి 100 ఎకరాల్లో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించినటువంటి కూడా ఎంఓయూ జరగబోతోంది. ఇక అనేక పరిశ్రమలకు సంబంధించి అంటే కేవలం పరిశ్రమలు, ఉద్యోగ కల్పన, ఆర్థిక వృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుంది. దీంట్లో పర్యాటక రంగం, క్రీడలు, విద్య, వైద్య రంగంతో పాటు క్రీడలకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకత రాష్ట్రం ఏర్పాటు చేసుకోబోతుంది. ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఒక మహిళా ఫుట్బాల్ స్టేడియాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మించబోతా ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం అందుతున్న సమాచారం విదేశీ కంపెనీలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది. విదేశీ కంపెనీలకు సంబంధించి ఒక ప్రత్యేక పారిశ్రామిక వాడలను నిర్మించేందుకు సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఇప్పటికే ఇటు తైవాన్, సింగపూర్, వియత్నాం కంపెనీలకు సంబంధించి కూడా ఒక ప్రత్యేక పరిశ్రమల వాడలను ఏర్పాటు చేసేందుకు కూడా ఇప్పటికే అంగీకారం తెలిసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక పూర్తి స్థాయిలో ఫ్యూచర్ సిటీలో ఇప్పుడు ఏదైతే కంపెనీలు వస్తున్నాయో వాళ్ళందరి వసతుల కోసం కూడా మరొక 3 5 స్టార్ హోటల్ నిర్మాణానికి కూడా మరో సంస్థ ముందుకొచ్చింది. అందులో 3,000 కోట్ల రూపాయలతో కూడా 5 స్టార్ హోటల్ నిర్మాణానికి సిద్ధమవుతా ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి వివిధ దిగ్గజాలు అయితే హైదరాబాద్కు రాబోతున్నారు. వారిలో ఒకసారి మనం చూసినట్టయితే మొత్తం 4,800 మందికి ఇన్విటేషన్ కార్డులు ఇస్తే దీంట్లో ఆదాని గ్రూప్తో పాటు మరోపక్క రిలయన్స్ గ్రూప్, అంబానీ, ఆదానీలు కూడా ఈ యొక్క ఏదైతే మనం జరిగేటువంటి గ్లోబల్ సమ్మిట్కు వాళ్ళు రాబోతా ఉన్నారు. ఇక మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్రతో పాటు ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ CEO ఎరిక్ స్వీడర్ కూడా రాబోతున్నారు. యూఏఈకి సంబంధించి కావచ్చు, విదేశాలకు సంబంధించినటువంటి మరికొంతమంది సౌదీ అరేబియాకి చెందినటువంటి ప్రముఖ మాసా గ్రూప్ ప్రతినిధి మహమ్మద్ అబ్దుల్ నయీం కూడా రాబోతున్నారు. అంటే అనేక మంది టీవీఎస్ గ్రూప్ చైర్మన్తో పాటు
హైదరాబాద్ సంబంధించినటువంటి ఇప్పటికే పెట్టుబడులు పెట్టినప్పటికీ వాటిని విస్తరించే అంశానికి సంబంధించి కూడా ఎంఓయూలు జరగబోతా ఉన్నాయి. అంటే మరోపక్క అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి సౌకర్యాలు కల్పిస్తాం. అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో, ఇటు శ్రీశైలంకు, అటు నాగార్జున సాగర్ హైవేలో ఉన్నటువంటి 30,000 ఎకరాల భూమిలో కూడా ఫ్యూచర్స్ నిర్మిస్తాం. తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలపై అందరికీ అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా 2047 రేసింగ్ తెలంగాణ టార్గెట్తో ప్రభుత్వం ముందు పోతుంది. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతానికి ప్రపంచ దేశాలతో పాటు దేశంలో ఉన్నటువంటి వివిధ పారిశ్రామిక దిగ్గజాలను కూడా ఆకర్షించింది. ఇప్పటికే 1,00,000 కోట్ల పెట్టుబడులు అయితే రాష్ట్రానికి తరలి వస్తూ ఉన్నాయి. ఇక ఫ్యూచర్ సిటీలో జరిగేటువంటి గ్లోబల్ సమ్మిట్ రోజు మాత్రం మరిన్ని ఎంఓయూలు జరిగే అవకాశం అయితే కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ వాసు. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఇటు 14 కంపెనీలు అయితే ముందుకొచ్చాయి. ఇటు దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.